నమస్తే, నేను మీ వంకు. ఇవాళ మరి వీర రాఘవరెడ్డి గారు మరి ఒక 15-20 రోజులు మన 2 నెలల కిందట చిలుకూరు రంగరాజన్ గారి విషయంలో అన్ని ఛానల్స్లో మరి మారుమ్రోగిపోయాడు. అది ఎంత నిజమో ఎంత అబద్ధమో మరి కలియుగంలో మంచి చెడులాగా ఉంటుంది. అయితే గురుగారు, మీరు మనం ఆ రోజు జరిగింది మన తర్వాత తెలుసుకుందాం. మీరు చిన్ననాటి నుంచి ఎలాంటి మనస్తత్వం పెరిగారు? వేరేమని చెప్పగలరా? భగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములన్. చిన్నప్పుడు మా తాతగారు కర్రి నారాయణ రెడ్డి గారు వామనపాల గోత్రులండి. ఆయన చెప్పిన రామాయణం, మహాభారతం, భాగవతం, గీత లాంటివన్నీ విన్నాము. మా అమ్మగారు మహాలక్ష్మి గారు ఆవిడ పాడిన జోలపాటలు వినవమ్మ ఊర్మిళ వారు విష్ణు గలిగి వారంతా చూడగా నాట్యమాడి తినమ్మ. అంటే సీతాదేవి అగ్ని పరీక్ష ఎదుర్కొన్నప్పుడు ఎలాంటి పరీక్షలు ఎదుర్కొన్నారు, ఆవిడ ఎలా ఎదుర్కొన్న విధానం, ఇవన్నీ కూడా ఊర్మిళాదేవి చెప్తున్నప్పుడు ఆ వృత్తాంతం అంతటా కూడా ఒక జోలపాట కింద మా అమ్మగారు పాడి నుంచేవారండి. అవన్నీ వింటూ చక్కగా భాగవత రామాయణ గీతలన్నీ వింటూ ఎంతో సంతోషంగా పెరిగాం స్వామి. అయితే చిన్నప్పుడు ఏమైనా మీకు దెబ్బ తగిలిందా, అన్యాయం జరిగిందా? ఎందుకంటే వ్యవస్థ మీదనే మీరు ఇంకొక వ్యవస్థ చేయాలనుకుంటున్నారు కదా, అందుకోసం. అంటే నాకు వ్యక్తిగతంగా ఎప్పుడూ దెబ్బ తగలలేదండి. ఇంచుమించు 14 సంవత్సరాల వరకు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో ఉన్నామండి. అది చిన్నప్పుడు చూసేది కూడా ఏమిటంటే, ఎవరి పక్కనైతే డబ్బు ఉంది, అధికారం ఉందో వారి మాట చెల్లుబాటు అవుతుందండి. ఎవరి దగ్గర అయితే డబ్బు అధికారం లేదో వారి పక్కనే న్యాయం ఉన్నా సరే వారు అసమర్థులుగా అన్యాయంగా చేసినట్టుగాను వారు పరిగణించబట్టం అనేది చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాం. ఇది ప్రతి ఊర్లో ఉండేదండి అది. అవును, ఇది ఎక్కడైనా జరుగుతుంది. అయ్యా, అయితే ఇప్పుడు మీ పైన ప్రధానమైన ఆరోపణ ఏంటంటే, ఆ ఛానల్ అన్నింటిలో ఒకటే, మీరు ఇలాంటి సైన్యం తయారు చేసి జనాల్ని భయభ్రాంతులను చేసి కోట్ల రూపాయలు దండుకొని అంటే ధనవంతుడు అయిపోతాడేమో అంటే అలా అవ్వగడం కోసం ఇది చేశారని మీ పైన ఆరోపణ. దానికి ఏమంటారు మీరు? అంతకంటే ఎక్కువ స్వార్థమే ఉందండి. కోట్ల రూపాయలు సంపాదించడం కంటే కూడా ఎక్కువ స్వార్థమే ఉందండి. ఓకే, ఎలా అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మన న్యాయస్థానాలు చేయాలి, అవి ఆ పని చేయటం మానేసి న్యాయస్థానాలు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చెయ్యకపోయినా ఆ న్యాయమూర్తుల మీద 197 CRPC ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రయోగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే ఆ న్యాయమూర్తులను తొలగించాలి. ఇప్పటిదాకా భారతదేశంలో ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ పని చేయలేదు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాల్సిన న్యాయస్థానాలు ఈ పని చేయట్లేదు. ఉదాహరణ, నేను మీ మీద తప్పుడు కేసు పెట్టాను, 10 సంవత్సరాలు తిరిగారు, ఈ కేసు కొట్టేశారు న్యాయమూర్తి. నేను తప్పుడు కేసు పెట్టడం వల్ల కేసు కొట్టేయటం నిజమైతే ఈ తప్పుడు కేసు పెట్టిన నా మీద 340 CRPC ప్రయోగించి ఈ కొత్త చట్టం 379 BNSS ప్రయోగించి నన్ను జైలుకి పంపించే బాధ్యత ఆ న్యాయమూర్తికి ఉంది. ఈ పని న్యాయమూర్తులు చేయట్లేదు. న్యాయమూర్తులు ఈ పని చేయకపోతే వారి మీద ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4లను లేదా 197 CRPC ఇలాంటి వాటిని ప్రయోగించి తొలగించి జైలుకి పంపించవచ్చు ఆ న్యాయమూర్తుల్ని. ఆ పని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయట్లేదు. ఇప్పుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఏక మొత్తంలో జరగట్లేదు. అది జరిగితే లక్షల ఎకరాల దేవాలయాల భూములు అన్యాక్రాంతం అయ్యేవి కూడా కాదు. మీకు అర్థమైందా స్వామి? 15 లక్షల ఎకరాలు ఏమో, సుమారు 10 లక్షల ఎకరాల పైనే ఉన్నట్టు ఉంది స్వామి. భారతదేశ వ్యాప్తంగా కోటి ఎకరాలు ఉంటుంది దేవాలయ గోచార భూములు అన్యాక్రాంతం అయిపోయినవి. మరి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అటు న్యాయస్థానాలు చేయక, న్యాయస్థానాల మీదేమో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్య తీసుకోక, మరి ఈ రెండింటికి మనమే యజమానులుగా ఉన్నాం. అటు న్యాయమూర్తులకి మనమే యజమానులు, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మనమే యజమానులు. మరి చెప్పండి, మనం కూడా కోట్లు సంపాదించుకుందాం, కోట్లు సంపాదించి మన పిల్లలకి ఇచ్చేసి వెళ్ళిపోదాం అని కోరుకుందామా? లేకపోతే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మాకు సర్వెంట్స్ ఉన్న న్యాయమూర్తులు కూడా మీరు ఎందుకు చేయరు? మీరు ఆ పని చేయకపోతే మేమే ఒక వ్యవస్థగా ఏర్పాటయ్యి మిమ్మల్ని తొలగించినటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద 43 CRPC కొత్త చట్టం BNSS సెక్షన్ 40 ఇట్లాంటి ప్రయోగించడం కోసం మేము ఒక వ్యవస్థ కింద ఏర్పాటు అవుతున్నాం అన్న సంకేతం ఇవ్వటమే ఈ రామరాజ్యం ప్రధాన లక్ష్యం స్వామి.
అది మా ఉద్దేశం తప్ప వేల లక్షల కోట్ల ఆస్తులు వచ్చినా కూడా మాకు తృప్తి ఉండదు స్వామి. ఇప్పుడు మైనారిటీగా ఉన్న ఒక మతం వాళ్ళ భూములు 50,000 ఎకరాలు ఉండగా ఇప్పుడు దాదాపు 10 లక్షల వరకు వెళ్ళిపోయింది స్వామి అది. మరి మెజారిటీగా ఉన్న హిందువుల యొక్క భూములు 15 లక్షలు అని నాకు తెలిసింది. అయితే అక్కడ నుంచి 5 లక్షలకేమో వచ్చేసింది. సో ఇది అట్లాగే వ్యక్తిగతంగా మీరు అన్నట్టు జరుగుతూ ఉంది. అయితే మీరు ఎట్లా మీ సైన్యం ఎట్లా రిక్రూట్ చేస్తారు? ఇది దీనికి బదులుగా ఇంకా ఆల్టర్నేటివ్ స్వామి, అనేక హిందూ సంస్థలు, ఎన్నో హైందవ సంస్థలు రకరకాల లక్ష్యాలతో పనిచేస్తున్నాయి. కానీ నాకు తెలిసినంత వరకు ఏ సంస్థలో కూడా ఫుల్ టైమర్స్, పూర్తి స్థాయి బాధ్యత తీసుకుని పనిచేసేటువంటి వ్యక్తులు లేరు. ఉదాహరణకు గోరక్షణ ఎంతో మంది చేస్తున్నారు, మీకు తెలిసే ఉంటుంది. ఒక 100 రూపాయలు పెట్రోల్ పోసుకుని గోరక్షణ చేసినట్టుకు వెళ్దామంటే వాళ్ళ దగ్గర 100 రూపాయల డబ్బులు కూడా లేని స్థితి. అది నిజమే. ఓకేనా స్వామి? రెండోది, అలా వెళ్ళినా కూడా ఏదో అక్రమ కేసులు వాళ్ళు ఎదుర్కొని గోరక్షణ చేయలేని స్థితిలో వారు ఉన్నారు. 1-2 కేసులు పడితే వాళ్ళు డౌన్. అవును. ఇంకొక చిన్న ముద్ర, మీరు గోవులు నాపేసి, గోవుల కోసం ఆ లారీలు నాపేసి ఏదో డబ్బులు ఇస్తే వదిలేస్తానన్నారంటే మీరు అని తప్పుడు అభియోగం మళ్ళీ మీరు ఎదుర్కోవాలి. వాళ్ళు ఎంత నిజాయితీగా పనిచేసినా వారు ప్రాణాలకు తెగించి గోరక్షణ చేస్తున్నారండి వాళ్ళు. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో ఫుల్ టైమర్స్ లేరండి. మన ఉద్దేశం ఏమిటంటే, ఎప్పుడో స్వామి వివేకానంద శక్తివంతమైన 100 మంది యువత నా వెంట ఉంటే ఈ భారతదేశం యొక్క స్థితిగతినే మార్చేస్తాను అన్నాడటండి ఆయన. ఏమిటి ఇప్పటి వరకు ఆ శక్తివంతమైన యువత 100 మంది మన దేశంలో లేరా? ఇది మనకు అవమానం కాదా? అంటే ఎందుకు లేరండి? 100 కాదు, లక్షల్లో ఉన్నారు. పరాక్రమ ధైర్యముల శాంత మానసము కలిగిన వారు అగణితంగా ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా ఒక మాయలో చిక్కుకొని ఉన్నారండి. నేను, నా కుటుంబం, మా అమ్మ నాన్న, లేకపోతే నా భార్య పిల్లలు, లేకపోతే నా స్నేహితులు, నా ఇల్లు కట్టుకోవాలి, పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాలి, పిల్లల్ని చదివిపించుకోవాలి, లేకపోతే ఇంటి రెంట్ కట్టుకోవాలి, ఈఎంఐలు కట్టుకోవాలి అనే బాధలో వాళ్ళు కూడా బంధాలు చిక్కుకుపోయి ఉన్నారండి. ఇప్పుడు మన ఉద్దేశం ఏమిటంటే, భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకంలో బ్రాహ్మణుల గురించి చెప్పబడి ఉందండి. బ్రాహ్మణులు అంటే ఎలా ఉండాలో చెప్పబడి ఉంది. శమో ధమస్తపః శౌచం క్షాంతిర్జావమేవచ జ్ఞాన విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. అంటే ఈ లక్షణాలు ఎవరికుంటే వాళ్ళు బ్రాహ్మణులు అయ్యా. అంటే తెలుగులో క్లియర్గా చెప్పండి. అంటే శమో ధమస్తపః, శమము దమము తపస్సు, శమో ధమస్తప, శౌచం క్షాంతిర్జావమేవచ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. అంటే శాంతి, సహనం, ఇంద్రియ నిగ్రహం ఉండాలి, చిత్తశుద్ధి, శాంతి ఉండాలి, చిత్తశుద్ధి, జ్ఞానం, విజ్ఞానం, శుచి, శుభ్రత, ఇలా ఉన్న వాళ్ళంతా బ్రాహ్మణ్సే. ఇవన్నీ ఎవరుకుంటే వారు బ్రాహ్మణులు. ఇది మాత్రం భగవద్గీతలో నేను అనట్లేదు స్వామి, శ్రీకృష్ణ పరమాత్మ అందులో 18వ అధ్యాయం 42వ శ్లోకం చెప్తుంది. గుణాన్ని బట్టే విభజించారు. అంతే అంతే. మీరు ఏ వర్ణంలో జన్మించినా, ఎవరికి జన్మించినా మీకు లక్షణాలు ఉంటే మీరు బ్రాహ్మణులు. నాకు ఒకసారి అనిపించింది, ఏమండి అన్యమత ప్రార్థనా మందిరాలు 2040కే 2047 కల్లా మా దేవుడు రాజ్యం చేస్తామని వాళ్ళు బహిరంగంగా ప్రకటించారు. 15 నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే భారతదేశంలో ఉన్న హిందువులు 100 కోట్ల మందిని ఓచకోత కోసేస్తాం మేమని ఆయన ఎవరో ఓవైసీ అట ఆయన ప్రకటించారు. ఇది శిక్ష కూడా, నేరం కూడా కాదని కోర్టు కూడా వాళ్ళకి ఏం శిక్ష ఏం వేయలేదు. అయితే ఇది ఎక్కడ జరుగుతుంది? వారి యొక్క ప్రార్థనా మందిరాల్లో ఈ ప్రార్థనకు వెళ్ళినప్పుడు వారికి బోధన జరుగుతుంది. అవును, ఎవరు ఎందుకోసం పనిచేస్తారు, ఈయన ఎందుకోసం పనిచేస్తారు, ఆయన ఎందుకు పనిచేస్తారు, ఈయన ఎందుకు పనిచేస్తారని వారు కేడర్ కింద విభజించుకుని ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఆయన అంత ధైర్యంగా 15 నిమిషాలు హిందువులందరూ చంపేస్తారని చెప్పగలిగాడు. మరి మనకు కూడా ప్రార్థనా మందిరాలు ఉన్నాయి కదా. ప్రతి ఊర్లో రామాలయమో, శివాలయమో, శక్తాలయమో ఏదో ఒక ఆలయం ఉంది కదా. ప్రతి ఊర్లో అర్చకులు, పురోహితులు, మనకి బోధకులు ఉన్నారు కదా. మరి మన ఆలయాల్లో ఇలాంటి బోధన జరుగుతుందా? ఏమి జరగట్లేదు. బోధన జరిగితే మీ పని నా పని ఉండేదా? ఉండదు. కాబట్టి ఇప్పుడు మేము ఏమెంచుకున్నామంటే స్వామి, ముందు మన ఉండే ఆలయాల్లో
మన అర్చక పురోహితులకి, అయ్యా మనకి ఇలాంటి ప్రమాదం ఉంది, ఇలా మన భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి, గో సంరక్షణ జరగట్లేదు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగట్లేదు, కాశ్మీర్లో ఏం జరిగిందో మనందరికీ తెలుసు, పాకిస్తాన్ 47లో ఏం జరిగిందో మనందరికీ తెలుసు, బంగ్లాదేశ్లో జరిగేది మనం వింటున్నాం. మనం ఇట్లాంటి స్థితిలో ఎదుర్కోవడం కోసం భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకంలో బ్రాహ్మణుడికి ఉండవలసిన లక్షణాలు కానీ మీకుంటే, అర్చక పురోహితులైన మీకుంటే, మీరు క్షాత్రం కలిగిన వారు ఎవరినో ఊరికొక్కళ్ళని గుర్తించండి. శౌర్యం తేజో ధృతిర్దాక్షం యుద్ధే చాప్య పలాయనం దానమీశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం. ఇప్పుడు గురు శౌర్యము, తేజస్సు, దృఢ నిశ్చయము, ఇంద్రియ నిగ్రహం, యుద్ధంలో వెనకడికి వేయకపోవటం, నాయకత్వ లక్షణాలు, ఇలాంటి లక్షణాలు ఉండే క్షత్రియుల్ని ఊరికొక్కడిని గుర్తించండి. మీరు గుర్తించి వారి పోషణ కావాలి కదా, అవును, వారి పోషణకు మీ ఊర్లో ఉండేటువంటి వైశ్యుల్ని శూద్రుల్ని ఏకం చేయండి. బ్రాహ్మణులుగా మీ పని ఏమిటి? మిగతా 3 వర్ణాలని సిద్ధం చేయటం. ఈ పని ప్రతి ఊర్లో ఉండే అర్చక పురోహితులు చేస్తే 2 రాష్ట్రాల్లో 27,000 గ్రామాలు ఉన్నాయండి. ఊరికొక్క సైనికుడు వచ్చి ఆ సైనికుడు పోషణ, ఆ క్షత్రియుల పోషణ వైశ్యులు శూద్రులు చూసుకుంటే ఊరికొక్క క్షత్రియుడు మనకు మిగిలిన 27,000 మంది సైన్యం అయితే మన దేవాలయాలని మనం స్వాధీనం చేసుకోవడం కష్టమా? కాదు. అయితే చాణక్య, చంద్రగుప్త అవి చూశారు బాగా. నేను చాణక్యుడు బ్రాహ్మణుడు, చంద్రగుప్తునికి ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఇవ్వాలి, ఎట్లా యుద్ధం చేయాలి, వెనక తగ్గడము, రకరకాల అంటే యుద్ధతంత్రం అని నేర్పించాడు చాణక్యుడే. అయితే ఇప్పుడు బ్రాహ్మణ్స్ కూడా అదే చేయమంటారు. అయితే నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇది నేను మీ వీడియోలో ద్వారా చూశాను, ఇప్పుడు ఎంతమంది మనకు అవసరమో వీళ్ళని ఎట్లా ధర్మరక్షణకి ఎట్లా వాడగలరు? శాబాష్, మంచి ప్రశ్న స్వామి. స్వామి మనకి 2 రాష్ట్రాల్లో 27,800 గ్రామాలు ఉన్నాయి స్వామి. 2 రాష్ట్రాల్లో ఉండేటువంటి అర్చక పురోహితులు, ప్రతి గ్రామంలో అర్చక పురోహితులు పనిచేసి మొదలు పెడితే ఊరికి ఒక్క సైనికుడిని ఇస్తే 27,000 మంది సైన్యం అవుతాం. ఓకే, ఏమీ కాదు, 5,000 మంది సైన్యం అయినా స్వామి ఎంతమంది? 5,000 మంది. వీరు పోషణ ఊరే చూసుకోవాలి. ఎక్కడ ఏ ఊరిది ఆ ఊరే, మనకు రూపాయి డబ్బు ఇవ్వక్కర్లేదు. ఓకే, ఈ పోషణ ఊరు వారే చూసుకోవాలి. ఆయనకి అయ్యే ఖర్చులు, ఆయనకి అయ్యే జీతం, ఆయనకి అయ్యే భోజనం, రాకపోకలు ఇవన్నీ కూడా వారే చూసుకోవాలి. దానికి ఆ ఊరు పురోహితులు, ఆ కమిటీ వారే మెయింటైన్ చేసుకుంటారు అనుకోండి స్వామి. కనీసం 5,000 మంది సైన్యం మనం సిద్ధమైన గోరక్షణ చేయొచ్చు, దేవాలయ భూమిలో వెనక్కి తిరిగి తీసుకోవచ్చు, దేవాలయాలు స్వాధీనం చేసుకోవచ్చు. మీకు అర్థమైంది? మీరు అడగవచ్చు, ఎలా స్వాధీనం చేసుకుంటే 5,000 మంది తోటి మనం దౌర్జన్యంగా కొట్టేస్తామా, కొట్టేసి లాగేసుకుంటామా అని మీరు అడగవచ్చు. స్వామి ఉదాహరణకి మీది ఒక జిల్లా అనుకుందాం, ఏదైనా ఒక జిల్లా పేరు చెప్పండి. మీది ఏ జిల్లా? రామర్ది? రంగారెడ్డి జిల్లా. రంగారెడ్డి జిల్లా. రంగారెడ్డి జిల్లాకు ఒక న్యాయమూర్తి ఉంటారండి, జిల్లా జడ్జి ఉంటారండి. ఉంటారు. ఈ జిల్లా జడ్జికి ఎవరైనా ఎప్పుడైనా, అయ్యా మీ జిల్లా పరిధిలో ఇన్ని భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి, దేవాలయాల భూములు, గోచార భూములు, ఇవి కాకుండా చాలా కేసులు, ఇన్ని లక్షల కేసులు పెండింగ్ ఉన్నాయి ఇన్ని సంవత్సరాల నుంచి, ఇవన్నీ కూడా మీ కేసులు ఈ 30 రోజుల్లోనో 100 రోజుల్లోనో మీ కేసు డిస్పోజ్ చేయకపోతే మీ మీద 43 CRPC ప్రయోగించి మీ కోర్టులోనే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం. సో ఆ పవర్ ఉంటుందా మనకి ఇప్పుడు ఒక పౌరులుగా? మరి ఉంది కదా స్వామి. 41 CRPC పోలీసులకు ఎంత పవర్ ఇచ్చిందో, 44 CRPC ఎవరికైతే ఈ కలెక్టర్కి ఎంత పవర్ ఇచ్చిందో, 43 CRPC కానీ కొత్త చట్టం BNSS 40 సెక్షన్ కానీ అని తప్పు చేస్తే జడ్జి అతీతుడు కాదు. సో జడ్జిని మీరు కస్టడీలకు తీసుకొని మళ్ళీ పోలీసులకు అప్పచెప్తాం, పోలీసులకు అప్పచెప్తాం, కోర్టులో కాదు పోలీసులకు అప్పచెప్తాం. పోలీసులు కేసు రిజిస్టర్ చేయాలి అతని మీద. మీకు అర్థమైందా స్వామి? పోలీసులు చేయరు స్వామి. ఇప్పుడు మీరు పోలీసులు కేసు రిజిస్టర్ చేయకపోతే సేమ్ ఏ జిల్లా జడ్జి గారిని అయితే మనం కస్టడీలోకి తీసుకున్నామో, తీసుకుని హైకోర్టులో పిటిషన్ 43 CRPC ఆయనకి అప్పచెప్పి వచ్చేస్తామన్నా. సో మనం కానీ ఒక భయం ఉంటుంది కదా. తప్పకుండా ఉంటుంది. ఇదిగో రంగారెడ్డి జిల్లాలో ఈ జడ్జి గారు వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు దాకా కేసులు ఏమి డిస్పోజ్ అవ్వలేదు. 40-50 సంవత్సరాల నుంచి కేసులు డిస్పోజ్ అవ్వకపోయినా ఇక్కడ ఎంపీగా ఉన్న మీరు, ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న మీరు ఆ జడ్జి మీద 197 CRPC కొత్త చట్టం 218 BNSSని మీరు ఇప్పుడు దాకా ఎందుకు ప్రయోగించలేదు, ఆయన తొలగించి జైలుకి పంపించలేదు? అన్నిటికీ వ్యవస్థమం అవుతాం కదా. అవును. అయితే ఇందులో మీకు ప్రాబ్లమ్స్ వస్తే ఎట్లా ఫేస్ చేస్తారు? అంటే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి స్వామి. ప్రాబ్లమ్స్ అనేది ఇది నల్లేరు మీద నడక కాదు, పూల బాట కాదు.
ఉదాహరణకి ఎన్నో సందర్భాల్లో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ వస్తాం జీవితంలో మనం. ఏది సుఖంగా ఉండదు. మీకు అర్థమైందా స్వామి? ఇప్పుడు వాళ్ళ కేసు పెట్టాలనుకున్నప్పుడు లేని 4-5 సెక్షన్స్ కూడా యాడ్ చేసి మళ్ళీ పెడుతుంటారు. అట్లని వారి మీద కూడా మనం కేసు పెట్టే అవకాశాలు మనకు కూడా ఉన్నాయి. గతంలో చేసాం, ఎదుర్కొంటాం. అవసరమైతే ప్రాణం ఇవ్వటానికి తీయడానికి సిద్ధపడి ఉన్నాం. ఈ క్వశ్చన్ ఒకటి సార్, చాలామందికి ఒక డౌట్ ఏంటంటే, ప్రాణాలు ఇవ్వడం తీయడం అంటే మీరు అవతలను అన్యాయంగా అంటే చంపుతారా కొడతారా అన్న ఒక డౌట్ వస్తుంటుంది. దానికి వివరణ ఇస్తారా స్వామి? ఇప్పుడు గోరక్షణకు వెళ్తున్నారు. అవును. గోరక్షణకి మన పిల్లలు వెళ్ళినప్పుడు కూడా అవతల వాళ్ళు గట్టిగా ఒక కత్తి పట్టుకు వస్తుంటే వీళ్ళు పారిపోయి రావటం, కొంతమంది ఎదురు తిరిగి వాళ్ళ చేతుల్లో వీళ్ళు చనిపోవటం, ఇంకా లేకపోతే రకరకాల విషయాలు జరుగుతున్నాయి అన్న. సో ఎప్పుడైతే నేను ధర్మం కోసం నేను ధర్మం కోసం ప్రాణం ఇవ్వటానికి తీయడానికి సిద్ధం అని అన్నాను, ముందు అవతల వాడికి భయం ఏర్పడుతుంది. మీరు ఒక చెంప మీద కొట్టండి, నేను రెండో చెంప చూపిస్తా. మీరు కావాలంటే నన్ను చంపేయండి, మీరు నేను ప్రాణం ఇచ్చేస్తా అన్నాం అనుకోండి, వాడు పొడి చెల్లిపోతాడండి. సో ఇది స్వామి, అవును, నన్ను చంపితే నేను నిన్ను చంపడానికి కూడా సిద్ధం. అవును. మేము మీ జోలికి రావట్లే, మేము మీ ఆస్తుల కోసం అడగట్లేదు. మీరు మా ధర్మం జోలికి వచ్చినా మా జోలికి వచ్చినా మేము రెండింటికి సిద్ధం అనేటట్టు మనం లేకపోతే. అయితే ఎప్పుడైతే నేను కూడా మిమ్మల్ని ఇలాగే సమర్థించాను గురుగారు, అక్కడ ఏ గొడవలైనా అవతల ఇప్పుడు మీరు ఒక ఎస్పీ మీదనో ఒక ఎస్ఐ మీదనో ఏదైనా ఆయన తప్పును బయటకు తీస్తే వాళ్ళ దగ్గర రౌడీలు ఉంటారు. మోస్ట్లీ మీ పైన కూడా ఏదో రకంగా అటాక్ చేయడానికి చూస్తారు. అయితే మీరు డిఫెన్స్లో ప్రయత్నంలో ఒక్కొక్కసారి వాడిని చంపొచ్చు, లేదా మీరు చంపవచ్చు. ధర్మం కోసం పనిచేసే ప్రతి వ్యక్తి కాదు, అసలు ప్రతి మనిషికి చావడానికి చంపడానికి సిద్ధంగా ఉండాలని నేను కూడా చాలామందికి చెప్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు అమాయకులు కూడా ఎవరు చెప్తారో తెలియదు స్వామి. మీరు అన్నది మంచి మాట స్వామి. ఇంట్లోకి వచ్చి కూడా ఇక్కడ సహజంగా ధర్మం కోసం అన్నారు. అసలు ముందు ధర్మం అంటే ఏమిటి? ధర్మం కోసం చంపడానికి చావడానికి ధర్మం అంటే వివరించారు. ధర్మం అంటే ఏమిటి ముందు అది వివరించారు స్వామి. సహజంగా మనం ధర్మం అంటే ఏమనుకుంటున్నామండి? మేము కూడా ఈ ధర్మంలోనే ఉన్నామండి. శ్రీరామనవమి వస్తేనండి వడపప్పు పానకం తాగుతామండి, గుడికి వెళ్తాం, బొట్టు పెట్టుకొస్తామండి. దేవి నవరాత్రి వస్తే దండం పెట్టుకొస్తామండి, మా దగ్గర విగ్రహం పెట్టామండి, మేము మంచి డీజే పెట్టామండి, మంచి బట్టలు వేసుకున్నాం, ఎక్కువ మంది గ్యాదర్ చేసుకున్నామండి. మేము మాది ఇదే ధర్మం అంటున్నారండి. అసలు ధర్మం అంటే అది కాదు. ధర్మం అంటే రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మం పోస్తే రాముడు అని మారీచుడు ఎందుకన్నాడండి? మరి రాముడు చేసిన పని ఏమిటి? ఆయన జీవితం మొత్తం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. ఇది కాకుండా రాముడు చేసిన పని ఇంకొకటి చెప్పండి మీరు. ఇప్పుడు రాముడైనా కృష్ణుడైనా ఆయన అవతారాలలో చేసింది దుష్టులను చంపడమే. రాముడు, కృష్ణుడు, దుర్గమ్మ, వినాయకుడు, కుమారస్వామి, వీళ్ళందరూ సూర్యుడు అంటే ఆకాశంలో సూర్యుడు కాదండి, కశ్యపుడు కొడుకు సూర్యుడు, మనువు తండ్రి సూర్యుడు. అయ్యా వీళ్ళందరూ చేసిన పని దుష్ట శిక్షణ శిష్ట రక్షణే. అవును. అయితే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, ధర్మం అంటే ఇది కాదండి, బొట్టు పెట్టుకుని జై శ్రీరాము లేకపోతే జై శివాజీ లేకపోతే జై భవాని నమ శివాయ అంటే ధర్మం కాదండి. ధర్మం అంటేనే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. చదువులన్నీ తెలిసి శంకరాంశుడై సదయుడా సుగ సంభవుడు మ్రొక్క కాదని తమ్మునిచే. చదువులన్నీ తెలిసి శంకరాంశుడైన సదయుడాసుగ సంభవుడు మ్రొక్క. నన్ను ఇది ఎడిటింగ్లో మళ్ళీ రిపీట్ చేసుకోండి, ఇది మీరు నన్ను ఇబ్బంది ఏం లేదు, ఎడిటింగ్లో చూసుకోండి. చదువులన్నీ తెలిసి శంకరాంశుడై సదయుడా సుగ సంభవుడు మ్రొక్క కాదని తమ్మునిచే భల్క చేసిదివి. చదువులన్నీ తెలిసిన శంకరాంశుడు శివుడు అంశ స్వయంగా హనుమంతుడి రూపంలో జన్మించి రాముడికి మొక్కితే, ఓ రామ నువ్వు మాట్లాడకుండా మీ తమ్ముడితో మాట్లాడిపించేవాయా, కాబట్టి నాతో మాట్లాడడానికి నీకు ఇంక అదే బెంగం అడ్డొస్తుందాయా అన్నాడు పెద్ద ఆయన. ఏమిటంటే అన్ని చదువులు చదువుకున్న శంకరుడు నిజంగా హనుమంతుడి రూపంలో రావాల్సి వస్తే అతనికి మహాపండితుడు మహాభక్తుడు అనిపించుకున్న రావణాసుడు కదా సహాయం చేయడం కోసం వెళ్ళాలి, రాముడి దగ్గర రావడం ఏమిటి? మరి రావణాసుడు కూడా మహాభక్తుడే కదా, చక్కగా ఆయన బొట్లు పెట్టుకున్నాడు, ఆయన మంచి పూజ చేసుకున్నాడు కదా ఆయన కూడాను. కానీ ఆయన దగ్గర ఆ భక్తి ఉంది తప్ప సన్మార్గం లేదు.
ఓకే, సన్మార్గం లేదు. రాముడి దగ్గర సన్మార్గం ఉంది కాబట్టి ఆ శివుడు అంశ హనుమంతుడే స్వయంగా వచ్చి ఈయన సహాయం చేశాడు. మనకు రామాయణం మొత్తం బోధించేది ఇది స్వామి. కాబట్టి అయ్యా ఇప్పుడు కూడా మనం కూడా గుడికి వెళ్తున్నామండి, మేము పూజలు చేసుకుంటున్నామండి అంటే ఆ రావణాసురుడి కంటే ఎక్కువ బాగా పూజలు చేయగలరా మీరు? దేవుడికి కావాల్సిందండి అయ్యా, శివాది షణ్మతాల్లో శివుడికైనా విష్ణువుకైనా లేకపోతే దుర్గమ్మకైనా వినాయకుడికైనా కుమారస్వామికైనా సూర్యుడికైనా మన శివాది షణ్మతాల్లో ఏ మతస్థులైనా సరే భగవంతుడికి కావాల్సింది, దేవుడికి కావాల్సింది భక్తి కాదండి, సన్మార్గము. ఇక్కడ ఎలా ఇప్పుడు కృష్ణుడు స్వామి భగవద్గీతలో అర్జునుడికి చాలా బాగా వివరించారు. దుర్మార్గుల యొక్క శరీరాన్ని తీసివేయడం ద్వారా నువ్వు ఆత్మను చంపడం లేదు, వాళ్ళు ఇక ముందు ఎక్కువ నేరాలు చేయకుండా ఆపగలుగుతున్నావు, తద్వారా నువ్వు వాళ్ళకి మేలే చేస్తున్నావు. వాళ్ళు ఎక్కువ దుర్మార్గాలు చేస్తే, ఎక్కువ మందిని అన్యాయంగా చంపినా, వాళ్ళు అత్యాచారం లాంటివి చేసినప్పుడు వాళ్ళకి ఇంకా ఎక్కువ శిక్షలు అనుభవించాలి. డినోటెడ్ కేటగారికలీ స్వామి. నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత. శరీరం మాత్రం నశించిపోతుందయ్యా, ఆత్మ నశించేది కాదు. అలాగే వారిని కూడా ఆత్మ నశించేది వారి ఆత్మ కూడా కాదు. ఎన్ని జన్మలెత్తినా వారు మారరు. సదృశం చేష్టతే స్వస్య ప్రకృతి జ్ఞానవానికి ప్రకృతి మ్యాంతి భూతాన్ని నిగ్రహ కిం కరిష్యతి. ప్రకృతి ద్వారా వారు ఏ గుణాలనైతే పుణుకుపుచ్చుకుని జన్మ తీసుకున్నారో ఆ గుణాలను అనుసరించే వారి ప్రవర్తన ఉంటుంది. ఇప్పుడు సామాన్యుల జనానికి ఎలాంటి, ఇప్పుడు ఒకసారేమో హిందువుల పక్షాన పనిచేస్తున్నారు, ఒకవైపు ఏమో న్యాయం వైపు పనిచేస్తున్నారు. మీరు న్యాయం అంటే ప్రతి మతంలో కూడా డబ్బులున్నవాడు, అధికారంలో ఉన్నవాడు, తెలివైన వాడు ఇవి రేని వాళ్ళను చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. చాలా రకాలుగా వీళ్ళది గెలుస్తుంది. వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా చట్టంలో వీళ్ళకి మేలు జరుగుతుంది, అవతల వాడిని అణిచేస్తున్నారు. ఒక పద్ధతి. ఇట్లాగే హిందువులు కూడా ఇలా అమాయకులు. ఒక రిలీజియన్గా తీసుకుంటే దేవుడు చూసుకుంటాడు, ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది. శ్రీకృష్ణ భగవానుడు ఆల్రెడీ చెప్పాడు కదా, ఎప్పుడైతే దుర్మార్గులు చెలరేగిపోయి సన్మార్గులకు రక్షణ లేకుండా వాళ్ళు అణచివేయబడ్డప్పుడు నేను మళ్ళీ జన్మిస్తానని. సో మరి ఆయన ఆల్రెడీ చెప్పాడు కదా, ఇంకా మనకెందుకు అని హాయిగా కూర్చున్నారు ఎందుకు? స్వామి, అదే భగవద్గీతలో సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శనం ఉంది కదా. అంతటా ఉన్న సర్వభూతస్థమాత్మానం, అన్ని భూతాలలో నన్ను, అన్ని భూతాల యందు ఎవరు చూడగలరో వారు యోగట్ కదా. అవును. మరి అన్ని భూతాలలో అంతటా ఉన్న కృష్ణుడు మీ లోపల లేడా? ఉన్నాడు. మీ లోపల కృష్ణుడు నా లోపల లేడా? అవును, ఉన్నాడు. మన వేదాల సారం అంతా ఏమిటి? అహం బ్రహ్మస్మి శివోహం. మీరే శివుడు, మీరే బ్రహ్మ, మీరే విష్ణువు అయితే మీ పని ఏమై ఉండాలి? ఇప్పుడు నేను విష్ణువు అయితే మరి ఆయన కూడా విష్ణువే కదా. ఇప్పుడు సర్వభూతం అంటే ఇక్కడ నాకు కన్ఫ్యూజ్ ఉంది, నాలాగా చాలామందికి ఉండవచ్చు. ఒక కుక్కను చూస్తే మరి అందులో కూడా దేవుడు ఉన్నాడు. ఒక హంతకుడు 100 మంది AK-47 పెట్టి కాల్ చేస్తాడు, ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళలో కూడా కృష్ణుడు ఉన్నాడు. అందుకనే కృష్ణుడు కూడా నువ్వు చంపడానికి నువ్వెవరో, చావడానికి ఆడేవాడు. చంపేది నేనే, సచ్చేది నేనే, నీలో ఉన్నదే నేనే, వాళ్ళలో ఉన్నదే నేనే. బహూనేమే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత పరాంతప. నా జన్మలన్నీ నాకు గుర్తున్నాయి కాబట్టి నేను నిన్ను గుర్తుపట్టా. నీ జన్మలు నీకు గుర్తులేవు కాబట్టి నన్ను గుర్తుపట్టలేదు. అలాగే నువ్వు అనుకున్నా అనుకోకపోయి అన్ని జీవుల్లో ఉండేది నేనే, వాళ్ళలో ఉండేది నేనే. కానీ ఆ మేనులో ఉన్నది నేను అని వాళ్ళు అనుకోరు కదా. ఆ జ్ఞానం వాళ్ళకి లేదు కదా. లేదు కాబట్టి వాళ్ళు సంహరించాలి కదా. ఓకే. ఇప్పుడు నీ మేనులో కూడా నేనే ఉన్నానని నువ్వు నమ్ము. నీ మేనులో నువ్వు అనుకోవద్దు. నా మేను అంటే నా శరీరం, మీ శరీరంలో కూడా ఉండేది నేనే. ఓకే. కాబట్టి నా మాట విను అని చెప్తున్నాడండి ఆయన. ఇప్పుడు ధర్మం అంటే చట్టబద్ధంగానే, మీరు ఎక్కడ కూడా చట్టానికి అతీతంగా వెళ్ళట్లేదు గురుగారు. ఎక్కడ కూడా ప్రతి పాయింట్ కూడా చట్టబద్ధంగా చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఎగ్జాక్ట్గా అమలు చేయమని చెప్తున్నారు మీరు. ఎక్కడ కూడా దానికోసమే మళ్ళీ చట్టాన్ని కూడా చేతులు, అంటే అది కూడా రాజ్యాంగాలు ఇచ్చిన హక్కులే తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు చూడండి, చాలా సమస్యలు ఉంటాయి. మన టీం తయారైంది, మీకు ఇప్పుడు ఒక 5,000 మంది తయారయ్యారు. ఎన్నో చోట్ల పేదవాళ్ళ భూములు
కొంతమంది రౌడీలు, వాళ్ళకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, వాడు లోకల్ అయి ఉంటాడు, వీళ్ళ భూములు ఆక్రమించేసుకుంటాడు, వాడు క్లియర్గా చెప్పేస్తాడు ఈ భూమి నీది కావచ్చు, నువ్వు కోర్టులో వెళ్ళి తేల్చుకో, నాది డూప్లికేట్ అని 20 ఏళ్ళు ఆయన ఫైట్ చేస్తాడంట, 30 ఏళ్ళు. ఈ లోపల వాళ్ళు భయపడిపోయి అయ్యా అప్పట్లో 1 లక్ష కొన్నాం, ఇప్పుడు 2 లక్షలు ఇచ్చా అంటాడు ఒక 20 ఏళ్ళ కిందట. ఇక వీళ్ళ పని ఇదే. ఇక మీరు చెప్పేది సత్యం స్వామి. మీ ప్రశ్న ద్వారా ఒక 2 నిమిషాల్లో ముగించేస్తాను. ఓకే, ఇది జరుగుతుందండి. ఇది అన్ని జిల్లాల్లో అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదండి, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జరుగుతుంది. మీరు ఎలా జరుగుతుంది? చిన్న ఉదాహరణ సహారా ఇండియా అని ఒక కేసు ఉంది. అవును, సహారా ఇండియా 13 కోట్ల మంది బాధితులు, 3 లక్షల కోట్ల ఆస్తులు, 5,000 బ్రాంచెస్, 15 లక్షల మంది ఎంప్లాయీస్. ఈ యజమానిగా ఉన్న వ్యక్తి అప్పుడు సుబ్రతారాయని ఆయన అరెస్ట్ చేశారు, తప్పు చేశారు అది ఇదని చెప్పి. ఆయన చనిపోయిన తర్వాత ఏదో కేసు డిస్పోజ్ చేసి ఒక 6 కోట్ల రూపాయల పెనాల్టీ వేసారట ఆ కంపెనీకి. ఆయన బ్రతికుండగా 25,000 కోట్లు సుమారు అమౌంట్ సుప్రీంకోర్టు కట్టించుకుందండి. క్యాష్, లిక్విడ్ క్యాష్ డిపాజిట్ చేయించుకుంది. 12 సంవత్సరాల తర్వాత తీర్పు ఇచ్చారు, 6 కోట్ల రూపాయల పెనాల్టీ కట్టండి అని. ఇప్పుడు ఆ కంపెనీ శుభ్రంగా అస్తవ్యస్తం అయిపోయింది. సుమారు ఎంతమంది? 15 లక్షల మంది ఎంప్లాయీస్ రోడ్డును పడ్డారు, 13 కోట్ల మంది పెట్టుబడిదారులు రోడ్డును పడ్డారు. దాంట్లో బాగా ధనవంతులకు ఇబ్బంది ఏమీ లేదు, పేదవాడు అప్పు తెచ్చి కట్టినవాడు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారండి. అవును, ఈ కేసులో 13 కోట్ల మంది బాధితులు ఉంటే 13 సంవత్సరాలు ఇప్పటికీ కేసు డిస్పోజ్ అయినప్పటికీ కూడా ఈ 3 లక్షల కోట్ల ఆస్తులు ఫ్రీజ్ అయిపోయిన ఆస్తులు సుప్రీంకోర్టు వారు ఎవరికే పంచలేదు. మరి దీనికి కారణం ఎవరంటారు? మీరు ఎట్లా సెట్ చేస్తారు ఇట్లా సమస్యలు? అయితే పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ, మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది, యూట్యూబ్లో కొట్టండి వస్తుంది, సహారా ఇండియాకే సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది, దానికి మేమేం చేయం అన్నారండి ఆవిడ. విన్నారా? అవును. ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ఏం చెప్తుంది? ఏ సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తి అయితే ఇన్కెపాసిటీతో వ్యవహరిస్తారో వారిని ఇంపీచ్ చేసి తొలగించమని చెప్తుందండి. మరి 12-13 సంవత్సరాలు అయినా కేసును డిస్పోజ్ చేయడం తెలియని న్యాయమూర్తుల్ని తొలగించే బాధ్యత పార్లమెంట్ది కదా. అవును, పార్లమెంట్లో పార్లమెంటేరియన్గా ఉన్న ఆర్థిక మంత్రి ఈ మాట చెప్తే మరి సామాన్యుడు ఏం చేయాలి? సామాన్యులు ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రయోగించి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి వాళ్ళని 2/3 మెజారిటీ తొలగించగలుగుతామా? చేయలేము. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ కేంద్ర ప్రభుత్వం, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రయోగించి ఆ అన్యాయమూర్తుల మీద ఇంపీచ్మెంట్ ప్రవేశపెట్టి తొలగించలేదండి. నిన్నగాక మొన్న 50 కోట్లు 100 కోట్లు 1000 కోట్లు కాలిపోతూ ఒక హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో కట్ల కాలిపోతూ కనిపించింది. అంటే ఏది? ఆయన ట్రాన్స్ఫర్ చేశారు అంతే అనుకుంటా. అయ్యో, ట్రాన్స్ఫర్ అదే నేరం పోయినట్టేనా? పోదు, ట్రాన్స్ఫర్ పోదు. మరి ఎందుకు ఆ న్యాయమూర్తి మీద కూడా ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రయోగించి తొలగించలేదు? దొరికిన న్యాయమూర్తి ఒక్కడే, ఏదో వాడు దురదృష్టం అంతే, అది కాలిపోయింది కాబట్టి బయటకు వచ్చింది. చాలా మంది ఇలాంటి వేల కోట్లు లక్షల కోట్ల న్యాయమూర్తులు ఎంతమంది ఉన్నారు? ఈ విషయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రయోగించి వాళ్ళని తొలగించరు? ఇప్పుడు దాకా ఎందుకు తొలగించలేదు? ఈ ప్రశ్న మీరు ఇంతకుముందు కూడా అడిగారు గురుగారు. మీరు ఎట్లా తొలగించగలుగుతారు? మీరు సామాన్యుడిగా ఈ సైన్యంతో ఎట్లా ఇంత పెద్ద ఎదుర్కొంటారు? మంచి ప్రశ్న మహాత్మా. ఒకవేళ 5,000 మంది సైన్యం మనకు ఉంటే వస్తే ఊరు వాళ్ళే వారి పోషణ, మనకు డబ్బు ఇవ్వద్దు, సైన్యం ఇచ్చి వారి పోషణ మన సైన్యం అప్పచెప్తే ఒక ఎంపీ దగ్గరికి ఎక్కడికి వెళ్ళండి? ఎంపీ దగ్గరికి వెళ్ళి అయ్యా మీ పార్లమెంట్ పరిధిలో ఈ సహారా ఇండియా బాధితులు ఇన్ని లక్షల మంది ఉన్నారు, దేశంలో 13 కోట్ల మంది ఉన్నారు, మీ పార్లమెంట్ పరిధిలో ఇంత లక్షల మంది ఉన్నారు, మీ పరిధిలో ఇంతమంది ఉన్నారు, 13 సంవత్సరాల నుంచి వారికి న్యాయం జరగలేదు, మీరు వచ్చి 2 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు, అది వేరే విషయం. మీకు గడువు ఇస్తున్న ఇంపీచ్మెంట్ ఆర్టికల్ 124 సబ్ క్లాస్ మీరు ప్రయోగించాలి వారి మీద. మీరు ప్రయోగించకపోతే 43 సిఆర్పిసి లేదా కొత్త చట్టం బిఎన్ఎస్ సెక్షన్ 40ని ప్రయోగించి మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం. ఎంపీని ఈడ్స్కెళ్ళి కోర్టులోనో పోలీస్ స్టేషన్లో ప్రొడ్యూస్ చేస్తాం. మేము వారు మిమ్మల్ని మేము కంటెంట్ ఏవైతే సెక్షన్స్ పెట్టామో ఆ పరిధి లోబడి రిమాండ్కి పంపించకపోయినా, ఎఫ్ఐఆర్ చేయకపోయినా వారి మీద సేమ్ ఇది అప్లై చేస్తాం. సో ఆ జడ్జి పైన అని చెప్పే వ్యవస్థ అవుతుంది కదా రామరాజ్యం. అవును. ఒక ఎంపీ ఇప్పుడు చాలామంది డమ్మీగా ఉంటారు. మెయిన్ డెసిషన్ తీసుకునే వాళ్ళు
ఒకరో ఇద్దరో ముగ్గురో ఉంటారు ప్రతి పార్టీలో. వీళ్ళు ఎక్కడ కొట్టుమంటే అక్కడ ఒత్తేస్తారు. వీళ్ళకి అభిప్రాయం కూడా వాళ్ళు అడగరు, హైకమాండ్ అని ఉంటుంది. వాళ్ళకి విప్పు జారీ చేస్తే వీడు చచ్చినట్టు దాని పాస్ ఫెయిల్ అనేది ఉంది. ఇప్పుడు దాన్ని ఈ ఒక్కని మీరు చెప్తే వాళ్ళు అదే అంటారు, అయ్యా నేను అసహాయాన్ని అనొచ్చు. దానికి ఎట్లా చెప్తా? అప్పుడు నీ కెపాసిటీ రాజీనామా చేసి. సో అట్లా ఒక్కొక్క ఎందుకు నువ్వు రాజ్యాంగం మీద ప్రమాణం చేసావు, పక్షపాతంతో కానీ బంధుప్రీతితో కానీ ఎవరికైనా ప్రమాణం చేశారు మీరు. ఇప్పుడు మీరు నేను పనికిరానంటే మీరు మాకు పోటీ ఎందుకు చేశారు, మీరు ఎందుకు గెలిచారు? మీరు రాజీనామా చేసేయండి, దానికి కూడా మీరు శిక్షించబడాలి. మీకు అర్థమైందా స్వామి? అవును. మీది ఏ పార్టీ మాకు సంబంధం లేదు, అన్ని పార్టీలకి ఇది వర్తిస్తుందండి. ఇది మీరు చెప్పేది వింటుంటే అసలు ఇది జరగడం సాధ్యమా లేదా అనిపిస్తుంది. అసలు అంటే స్వామి సహజంగానే ఉంటుంది. మనం ప్రయత్నం చేసాం, ప్రయత్నం చేద్దాం. గెలుపో ఓటమో ఏమిటండి, గెలుపో ఓటమో శమనవయ్యకి అప్పచెప్దామండి. ఏమండయ్యా దాని బదులుగా ఆ పార్టీ పెడితే ఎలా ఉంటుంది? పొలిటికల్ పార్టీ పెడితే పొలిటికల్ ఇప్పుడు అనుకోండి స్వామి, రాజకీయ పార్టీ మాకు ఎవరో డబ్బు ఇవ్వద్దండి, ఎవరు మాకు డబ్బు ఇవ్వద్దు, మీ ఊరు నుంచి ఒక సైన్యాన్ని ఇవ్వడని అడుగుతున్నామండి. అవును ఏమండి, రాజకీయ పార్టీ మనం పెట్టామనుకోండి, డబ్బు ఇవ్వండి అని చెప్పేసి వసూలు చేసుకోవాలి మళ్ళీ మనం. ఏమిటండి జనానికి మళ్ళీ మీరు 2000, 1000 ఓటుకి డబ్బులు ఇచ్చి మనం వేయించుకోవాలి. ఇంకోటి చెప్తాను స్వామి, 100% రాజకీయ పార్టీ పెట్టాల్సిన అవసరమే లేదండి. రాజకీయ పార్టీలో గెలిచిన ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ప్రధానమంత్రులకి, ముఖ్యమంత్రులకి మనమే యజమానులు. ఆ యజమాని తత్వం అంటే యజమాని యొక్క పాత్ర పోషించే వ్యవస్థ లేదు ఇక్కడ. ఆ యజమాని హోదా పాత్ర పోషించే వ్యవస్థే ఈ రామరాజ్యం. ఒకటేమో సిస్టంలో అన్యాయం పెరిగిపోతుంది అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. ఎక్కడికక్కడ ఈ పొలాల కాడు ఒక యాక్సిడెంట్ కూడా చేసిన వాడు, బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు డబ్బు అయితే ఈజీ తప్పించుకుంటాడు. వాడు మర్డర్ చేసిన వాడికి కూడా కాస్త డబ్బులు ఉన్నాయి, వీడికి లేదంటే వీడ బలి. అయితే ఇందులో 2 కోణాలు ఉన్నాయి. హిందువుల పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఇప్పుడు వక్ఫ్ బోర్డు వచ్చేసింది, వక్ఫ్ బోర్డు బిల్లు ఉంది, దాని మీద మీ అభిప్రాయం ఏంటి స్వామి? ఇప్పుడు అది టాపిక్ నడుస్తుంది. కొంచెం నేను చెప్తే మీరు బాధపడతారు కానీ ఈ భూమిని 500-600 సంవత్సరాలు మా మతం వారు పరిపాలించారు, ఈ భూమి మాది అని వారు ఎంతో చక్కగా ప్రణాళికతో భూమి స్వాధీనం చేసుకుంటూ వెళ్తున్నారు. దీన్ని మనం తిట్టుకుంటున్నాం కదా స్వామి, అప్రిషియేట్ చేయాలి. ఎందుకండి 500-600 సంవత్సరాలు పరిపాలిస్తేనే ఈ భూమి మాది, ఇదిగో ఈ ప్రాంతం అంతా కూడా మా ముస్లిమ్స్ పరిపాలించారు, మా భూమి అంటున్నారు. అయ్యా ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులని రాముడు ఎప్పుడో చెప్పాడు. మరి ఆ ఇక్ష్వాక వంశీయులు ఎక్కడున్నారు, ఏ గోత్రాల్లో ఉన్నారు? భరత వంశీయులు ఎక్కడున్నారు, ఏ గోత్రాల్లో ఉన్నారు? భృగు వంశీయులు ఎక్కడున్నారు, ఏ గోత్రాల్లో ఉన్నారు? ఈ పని చేయాల్సినటువంటి మన అర్చక పురోహితులు ఆ పని చేయడం మానేశారు. ఇప్పుడు మీరు మనం క్లెయిమ్ చేసుకోవడం మానేసాం, ఈ భూమి మాది అని మనం క్లెయిమ్ చేసుకోవడం మానేసాం. వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు, మనకు చేతగాక వాళ్ళకి బడి ఏడుస్తున్నాం. ఏంటంటే ఇప్పుడు మన హిందువులు ఒక చోట అంటూ కూర్చోవడం లేదు. ఏ గుడికి వెళ్ళినా పొద్దున ఒకడు, సాయంత్రం ఒకడు, పక్కవాడితో కూడా మాట్లాడే అవకాశం వాడికి ఉండదు. మంచి మాట స్వామి, మీరు చెప్పే సత్యమే. వాళ్ళ దగ్గర టీచింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది, కూర్చోబెట్టి వాళ్ళ బ్రెయిన్ లో విషయం ఎక్కిస్తా ఉంటారు. మంచి మాట చెప్పారు స్వామి. మనం ఎట్లా ఇరుండిపోయారు? వారు ప్రార్థనా మందిరాలకు వెళితే ఎవ్రీ ఫ్రైడే కంపల్సరీగా రావాలని ఏదో నియమం పెట్టుకున్నారు. వారు మిగతా రోజులు వచ్చినా రాకు. ఒక 1000 మంది ఒక మసీదుకి వస్తే ఈ 1000 మంది ఎవరు? కొత్తగా వచ్చిన వారు ఎవరు? ఎవరికి ఏ కెపాసిటీ ఉంది? ఎవరిలో ఏ నైపుణ్యం దాగి ఉంది? ఎవరు ఎక్కడ ఉంటారు? ఎవరిని ఎందుకు ఉపయోగించుకోవాలి? ఎవరిని ఎప్పుడు పిలవాలి అని ఒక చక్కటి ప్రణాళిక వాళ్ళు వేసుకుని ఉపయోగించుకుంటున్నారండి. వాళ్ళు మన ఆలయాల్లో ఏమిటి, మన ప్రార్థనా మందిరాల్లో మీరు శనివారం వెళ్ళినా, సోమవారం వెళ్ళినా, శుక్రవారం వెళ్ళినా, ఎప్పుడన్నా వెళ్ళి దండం పెట్టుకుని ఏ అర్చనో శాస్త్రనామో చేసుకొచ్చేయటం తప్ప, మీకు శక్తి ఉంటే ఉండిలోనో పల్లెలో డబ్బులు వేసి వచ్చేస్తారు తప్ప, మీరెవరు, మీరు ఎందుకు వచ్చారు, మీరు ఎప్పుడు వచ్చారు, మీ శక్తి ఏంటి, మీ యుక్తి ఏమిటి, మీ మాట వినే ఓపిక కూడా ఈ అర్చక పురోహితులకి ఏమైనా ఉందా? వీళ్లకు లేదు. ఒకవేళ ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే కూడా భక్తులే తిట్టేస్తారు. అయ్యా నువ్వు మంత్రం చదవమంటే ఇవన్నీ ఎందుకు చెప్తావు మాకు అనే రివర్స్లో మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే స్వామి అట్లా భక్తులు తిట్టేస్తారు, ఎవరు ఏదో అంటారని. వచ్చేటువంటి విపత్తు ఇట్లా జరుగుతున్నప్పుడు మనం ఎదుర్కోవడం కోసం సమాయత్తం అవ్వాలి నాయన.
నేను నా స్వార్థం కోసం చెప్పట్లేదు. అదిగో 2040 కల్లా ఈ దేశాన్ని స్వాధీనం చేసుకుంటారంట. కాశ్మీర్లో ఏం జరిగిందో మీకు తెలుసా? పాకిస్తాన్లో 1947లో జరిగింది మీకు తెలుసా? బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో చూసి వస్తారు, ఒకసారి వెళ్ళి వస్తారా అని వారు ధైర్యంగా చెప్తే వారికి ఇబ్బంది ఉండదు స్వామి. ముందు చెప్పే ఉద్దేశం వారికి ఉందా? అర్చకులలో ఒంటరితనం అంటారు, వాళ్ళు కూడా లోన్లీ. వాళ్ళు ఒక టీమ్గా ఇప్పుడు మీటింగ్లు పెట్టుకుంటారు, కానీ వాళ్ళ రక్షణ కోసమే ఆలోచిస్తారు. వాళ్ళను ఎవరైనా అంటే వాళ్ళ మీద ఎవరైనా దాడి చేసినా అలాంటివి వస్తారు తప్ప ఈ హిందువులను రక్షిద్దాము, హిందువులను మేల్కొద్దాం అనే ఫీలింగ్ దాదాపుగా ఉండట్లేదు. ఎందుకంటే మన అర్చకులకు ఏం కావాలి? స్వామి నీకు మృత్యుంజయ ఏదో చేస్తారు, అది మంత్రం చదివి, లేకపోతే రకరకాల నోములు కానీ లేకపోతే యజ్ఞం కానీ చేస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి. సెటన్ పెళ్లి చేస్తే వస్తుంది, ఇంకొక రకరకాల పూజలకు డబ్బులు వస్తాయి తప్ప ఇట్లా అవేర్నెస్ చేస్తే వాళ్ళకి డబ్బులు రూపాయి రాదు, పైగా తిట్లు కూడా వస్తాయి. ఎందుకంటే మన హిందువులు ఎట్లా ఉంటారంటే కమర్షియల్గా ఉంటారు. ఇప్పుడు నేనే ఉన్నా భగవద్గీత గురించి చెప్దామంటే ఎవరు పక్కన పెట్టవా, ఆ మంత్రం చదువుతున్నావు, మంత్రం వినా అంటాడు. ఇప్పుడు నేను గుళ్ళకు వెళ్ళి కొంచెం భగవద్గీత చెప్దామంటే నువ్వు ఇక్కడ డిస్టర్బ్ చేయక అక్కడికి వెళ్ళంటారు వాళ్ళు. వీళ్ళు కూడా జనం కూడా మంత్రాలు చదువుతున్నారు కదా అని చాలా వింటారు తప్ప. కానీ స్వామి దానికి లోబడి ఎవరు అనుకుంటున్నారని మనం ప్రతిచర్య, ప్రతిఘటన, డిఫెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉందో వారు మర్చిపోతే ఎట్లా? మీ ప్రశ్నలోనే సమాధానం స్వామి. అన్య మతస్థుల్లో వారికి ఉండే ఐకమత్యానికి, వారికి ఉండే క్రమశిక్షణకి కారణం వారి బోధకులైతే, మరి మనకి మన ఆలయాల్లో మన అర్చక పురోహితులు కానీ మఠాల పీఠాల్లో కానీ ఎదుర్కోవడం కోసం ఏదైనా ప్రణాళిక ఉందా వారి దగ్గర? లేదు. పోనీ మనం ఏమైనా ప్రణాళిక చెప్తే విని ఓపిక ఉందా? ఇప్పుడు చెబితే ఓపిక అనేది కూడా చాలా కష్టమైన కార్యక్రమం. ఇది ఎవరైనా ఒక నాయకుడు కావాలి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఉంది, ఒక నాయకుడు పుట్టుకొచ్చి ఒక పార్టీ పెట్టి ఒక సిస్టమేటిక్గా కొంతమందిని వాళ్ళకి దీని అవసరం చెప్పి వాళ్ళు ఒకటి సాధించుకున్నారు. అట్లాగా ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్, ఎవరికి వాళ్ళు నాకు ఏంటి అంటాడు తప్ప వీళ్ళందరినీ కలపాలి, ఒక తాడులాగా తయారు చేయాలి. మీకు తెలుసా స్వామి, కేసీఆర్ 1,00,000 కోట్లు సంపాదించుకున్నారని ఇప్పుడు ఈ అపోజిషన్ పార్టీ వల్ల అభియోగం అండి. దళితుని ముఖ్యమంత్రి చేస్తానని తనే ముఖ్యమంత్రి అయిపోయాడని ఆయన స్టేట్మెంట్ అన్ని మనం చూసాం. ఒకవేళ నిజంగా ఆయన 1,00,000 కోట్లు సంపాదించుకోవడం నిజమైతే ఈ 1,00,000 కోట్లు సంపాదించుకోవడానికి కారణం ఎవరో తెలుసా స్వామి? వాటర్లు కాదు. ఎవరో తెలుసా స్వామి? మఠాధిపతులు, పీఠాధిపతులు, అర్చకులు, పురోహితులు. ఇప్పుడు వాళ్ళు ఏ ఎండకు ఆ గొడుగు పట్టేస్తారు కదా స్వామి. కాదు, మీరు విషయం అడగట్లేదు దాంట్లో. ఇదేమిటండి, ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఆయన 1,00,000 కోట్లు సంపాదిస్తే మఠాధిపతులు, పీఠాధిపతులు ఏం చేశారు, అర్చక పురోహితులు ఏం చేశారు? దానికి దీనికి సంబంధమే లేదనే ప్రశ్న మీకు రాలేదు. చూసారా? తెలంగాణ అనే పదం వాడారు చూసారా మీరు? మీరు రామాయణం నమ్ముతారా? రామాయణంలో దక్షిణం వైపు సుగ్రీవులు వారు హనుమంతుడిని, అంగదుడిని పంపించారండి సీతమ్మను వెతకడం కోసం. దక్షిణం వైపు ఇన్ని దేశాలు ఉన్నాయని 16 దేశాల పేర్లు చెప్పారు. 16 దేశాల పేర్లో తెలంగాణ అనే పదం ఉందా? లేకుండా వచ్చు. లేదు. మహాభారతంలో ఎక్కడైనా తెలంగాణ అనే పదం ఉందా అండి? లేదు గురుగారు. పోనీ తెలుగు అయింది కదా, ఆ త్రిలింగాల్లో ఇక్కడ తెలంగాణలో ఎన్ని ఉన్నాయి? ఇక అది చరిత్ర తెలియదు, కొన్ని క్వశ్చన్స్ మరి అంటే అలా కాదు స్వామి, ఇది ఇంపార్టెంట్ అవునా కాదు? ఇది త్రిలింగాలలో తెలంగాణలో ఎన్ని లింగాలు ఉన్నాయి? త్రిలింగాలు అంటే ఏమిటి? మరి రామాయణ కాలంలో తెలంగాణ అనే పేరు లేని ఇప్పుడు తెలంగాణ పేరు ఎప్పుడు వచ్చింది? ఈ బోధన చేయాల్సిన బాధ్యత అర్చక పురోహితులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, ఈ ఉండేటువంటి ప్రవచనకారులు అవునా కాదా? వాళ్ళని ఎట్లా మీరు మోటివేట్ చేస్తారు? ఇప్పుడు మొన్ననే రంగరాజన్ గారి దగ్గరికి వెళ్ళి మీరు నచ్చ చెప్పడానికి వెళ్ళారు, అయితే అక్కడే ఘర్షణ జరిగింది కదా. అసలు ఇప్పుడు మీరు ఈ ప్రయత్నం మొదలు పెడుతూ ఎంతో మహానుభావ అంటూ అవతల వాళ్ళని ఎంతో గౌరవించడం నేను చూశాను మీ ఎన్నో వీడియోల్లో. ఎంత జ్ఞానం ఉంది లేని అని చూడరు మీరు, ప్రతి వ్యక్తిని కూడా మహాత్మా అంటూ హృదయపూర్వకంగా పిలుస్తూ ఉంటారు. అసలు అక్కడ ఏం జరిగింది ఆ ఘర్షణ? రంగరాజన్ గారికి మీరు పర్మిషన్ తీసుకొని వెళ్ళారా? అసలు అక్కడ ఏం జరిగింది కొంచెం వివరించండి. అయ్యా, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం న్యాయస్థానాలు, పోలీస్ స్టేషన్లు ఏం పని చేస్తున్నాయో మన అందరికీ తెలుసు. వారి మీద చర్య తీసుకోవాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో మనం చెప్పుకున్నాం.
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాల్సిన న్యాయస్థానాల పని మానేసిన న్యాయమూర్తుల మీద పోలీసుల మీద 197 సిఆర్పిసి ప్రయోగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తొలగించి జైలుకి పంపించట్లేదు. అవును. ఓకే. ఇప్పుడు మన దేవాలయాలు మనం స్వాధీనం చేసుకోవాలన్నా, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చెయ్యని ఈ రాజకీయ నాయకుల మీద 43 సిఆర్పిసి లాంటివి ప్రయోగించాలన్నా ముందు మనకు సైన్యం కావాలి. ఓకే. ఈ సైన్యం కావాలంటే యుగాల క్రితమే ప్రతి గ్రామంలోనూ అర్చక పురోహిత వ్యవస్థను ఏర్పాటు చేసి పెట్టారు. ప్రతి ఊర్లో రామాలయమో, శివాలయమో, కృష్ణాలయమో, శక్తాలయం ఏదో ఒక ఆలయం ఉంది. అక్కడ అర్చక పురోహిత వ్యవస్థ ఉందండి. మీకు అర్థమైందా స్వామి? అందులో భాగంగా మనకి ఇలా జరుగుతుంది. 2047 కల్లా మన మీద దాడి జరిగే అవకాశం ఉంది. కాశ్మీర్లో జరిగింది, పాకిస్తాన్లో విన్నాం, బంగ్లాదేశ్లో జరుగుతుంది, మనం చూస్తున్నాం, వెస్ట్ బెంగాల్లో కూడా జరిగింది. ఇలా జరుగుతుంది. కాబట్టి మనకి ఈ వ్యవస్థని అంటే ఏదైతే వారు విధ్వంసానికి మన సంస్కృతిని నాశనం చేయడం కోసం అన్ని మతస్థులు ఏ ప్రణాళిక అయితే వేసుకున్నారో దాన్ని మనం అడ్డుకోవడం కోసం, డిఫెన్స్ కోసం మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా, మేము సహకరిస్తాం, లేదా మా దగ్గర ప్రణాళిక ఉందా మీరు సహకరించండి అంటూ మీరు అడిగారు అనే ఉద్దేశంతో ప్రతి ఆలయానికి వెళ్తున్నాం. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్ళాం, కోటప్పకొండకి వెళ్ళాం, మార్టేరు వెళ్ళాం, పెనుగొండ వెళ్ళాం, శ్రీశైలం వెళ్ళాం. ప్రతి ఆలయానికి అర్చక పురోహితులను కలుస్తున్నాం. వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు? వరకు వెళ్ళాం మహాత్మా. 70-80 మంది అర్చక పురోహితులను కలిసాము. 2-3 తప్పించి మిగతా వాళ్ళందరూ చాలా పాజిటివ్గా స్పందించారు. ఆ 2-3 కూడా వినడానికి పెద్ద సుముఖంగా లేకపోతే ఏదో మాకు తెలిసిన ఈ పద్ధతిలో మేము చెప్పే ప్రయత్నం చేసి చెప్పొచ్చాం. అందులో భాగంగానే మన చిలుకూరు ఆలయం చాలా ప్రసిద్ధిగాంచింది. వేల మంది భక్తులు వస్తారు. ఈ రంగరాజన్ గారు లాంటి వ్యక్తి ఎప్పుడు మైక్ పట్టుకుని పోపం ఆయన మగవాళ్ళందరూ లుంగీలు కట్టుకోండి, ఆడవాళ్ళందరూ లంగాలు కట్టుకోండి, ఇట్లా ఉపన్యాసాలు చెప్తుంటారు. నేను కూడా విన్నాను. ఆయన కూడా రామరాజ్యం వాడా, మీరు టీ షర్ట్ వేసుకోవద్దు, జీన్ ప్యాంట్ వేసుకోవద్దు ఇలాంటి అని చెప్తారండి. అవును. అరే ఈయన ఎప్పుడు ఆ మగవాళ్ళు లుంగీలు, ఆడవాళ్ళు లంగాలు ఈ భాషలు ఉండిపోయిన నాయన ధర్మస్థాపన కోసం క్షాత్రం కలిగిన వారు కావాలని ఎప్పుడో స్వామి వివేకానంద అడిగాడు. క్షాత్రం కలిగిన వారు మీరు ఎవరన్నా ఉంటే ఇగో ఇక్కడ పేర్లు నమోదు చేసుకోండి అనేటువంటి స్థితికి అలాంటి వారు కానీ వచ్చి ఈ ప్రచారం మొదలు పెడితే రామరాజ్య స్థాపన సులభం అవుతుంది అన్న ఉద్దేశంతో ఆయనకు కూడా చెబుదామని చెప్పేసి సుమారు 1 సంవత్సర కాలం క్రితం ఒక గుర్రం రాఘవేంద్ర అనే వ్యక్తి ద్వారా అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి కలిసామండి మేము. కానీ ఏమిటంటే పాపం ఆ కలిసిన ఆయన అరగంట మాకు ఏదో చెప్పాడండి, సేమ్ ఇదే చెప్పాడండి. ఆయన చెప్పేసి అందరూ లింగీలు కట్టుకోండి, ఆడవాళ్ళు లంగా ఇదే చెప్పుకొచ్చాడు అరగంట. మీకు కూడా సేమ్ చెప్పుకొచ్చాడండి. అయ్యా మేము చెప్పింది మీతో 10 నిమిషాలు మాట్లాడదామని వచ్చాము, మరి సమయం మీరు ఆపేస్తే మేము చెప్తా ఉన్నాం. వెంటనే కోపం వచ్చిందండి, నాకు చెప్తారు వీళ్ళు, నాకు సమయం లేదని అడిగిన ఆయన. సరే ఒక బుక్ ఒకటి ఇచ్చాం, రామరాజ్యం పుస్తకం ఇచ్చామండి. ఈ సిఆర్పిసి, ఐపీసీ, 340 సిఆర్పిసి సెక్షన్స్ అన్ని దాంట్లో పెట్టున్నాం. అసలు కలిలో రామరాజ్య స్థాపన జరగాలంటే ఆటంకం ఎవరంటే ముందు ప్రధానం న్యాయమూర్తులే. పూర్వం హిరణ్యకశిపుడికి ఎలాంటి రక్షణ కవచాలు ఉండేయో ఈ న్యాయమూర్తులు కూడా 197 సిఆర్పిసి, ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4, 77 ఐపీసీ, జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ అనే రక్షణ కవచాలు ఉన్నాయి. వీటిని బ్రేక్ చేయడం కోసం కూడా మళ్ళీ దాంట్లోనే ఆయుధాలు ఉన్నాయండి. 77 ఐపీసీకి యాంటీడాట్ 52 ఐపీసీ, ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4కి యాంటీడాట్ ఆర్టికల్ 361. ఇట్లా వివరాలు అన్ని రాసుకుని చెప్పారు, అన్ని రాసుకుని బుక్ లో పెట్టి ఆయనకి ఇచ్చామండి. చెప్పలేదు 10 నెలలు అయినా మనకు ఫోన్ లేదు, ఏమీ లేదండి. 10 నెలలు వెయిట్ చేశారు, ఫోన్ లేదు, ఏమీ లేదండి. తర్వాత మన రామరాజ్యం సభ్యులే ఏమంటే చిలుకూరు చెప్తే బెటర్ కదా అంటే ఆయన తెలియదు, వాళ్ళకి తెలియదు కదా ఈ విషయం. అవును అన్న ఉద్దేశంతో మన వాళ్ళు చెప్పిన తర్వాత మేము వెళ్ళి చెప్దామండి, మరి మీ అందరి ఇష్టం. కానీ నేను వినే టైప్ కదా, గతంలో మేము వెళ్ళి కలిసాము కానీ వినలేదు అని చెప్పండి. లేదని మనందరం మళ్ళీ చెప్తామని వీళ్ళు సరదా పడ్డారని వాళ్ళకి తెలియదు కదా. అంటే ఇంతమంది ఉంటే వింటారే నాకు ఆలోచన వచ్చాను అని వెళ్ళామండి. అయితే మేము వెళ్ళే సమయానికల్లా ఇది చెప్తే మనకు కూడా కొంచెం బాధాకరమైన విషయం. ఉదయం సుమారు 8 సమయం అవ్వచ్చు. ఆ రోజు 8 గంటల సమయంలో మేము ఆలయంలోకి వెళ్ళామండి. అంటే మీరు ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్ళారు గురుగారు? 6:30 అట్లా వెళ్ళిపోయి ఉంటాం. నోట్ తీసుకోలేదు అనుకోండి. అదే ఓకే. వెళ్ళిపోయే సమయానికి మేము శుభ్రంగా చక్కగా షూ అంతా బయట పెట్టి ఆలయం లోపలికి వెళ్ళి అందరూ షూలు ఇప్పేసి ఆలయంలోకి వెళ్ళామండి. ఆలయంలో ఆయన కోసం కొంచెం వేచి ఉన్నాం. ఆయన రాలేదు. ఆయన ఇంట్లో నిద్రపోతున్నారని చెప్పారండి. నైట్ కుంభమేళాకి వెళ్ళారు, ఆయన నిద్రపోతున్నారని చెప్పారు. ఇదేమిటి? భగవద్గీత 18వ అధ్యాయంలో 42వ శ్లోకంలో శమో ధమస్తప శౌచం శాంతిర్జావమేవ చ జ్ఞాన విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం
ఈ లక్షణాలు కలిగిన వాడు బ్రాహ్మణుడైతే, ఆ బ్రాహ్మణుడే ఈయనైతే ఈ సమయంలో సూర్యోదయం తర్వాత నిద్రపోరు కదా. ఎంత అనారోగ్యం ఉన్నా కూడా నిద్రపోరండి వాళ్ళు. ఇప్పుడు 8 గంటలకు నిద్రపోవటం ఏమిటి అని మాకు అప్పుడే సందేహం వచ్చిందండి. కొంచెం సేపు వేచి చూసిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాము. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత వారు అన్నగారు అటు ఆయన కలిశారు. ఆయన కాసేపు ఉపన్యాసం ఇచ్చారండి. మనకు రామరాజ్యం కాదు, సీతరాజ్యం కావాలి, మన యుద్ధమే చేయకూడదు, మనం శాంతియుతంగా ఉండాలి, ఎవరన్నా కొడితే మనం కొట్టించుకోవాలి, మనం పొడిస్తే పొడిపించుకోవాలి, అలా చెప్పాడు. రేపు చేస్తే రేపు చేయించుకోవాలి మనం, మరో గాంధీ అయ్యా ఇట్లా ఉండాలి, మనకు సీతరాజ్యం కావాలి, రామరాజ్యం మనకు వద్దు అని చెప్పేసి ఆయన ఉపదేశం ఇచ్చాడండి. ఓపికగా విన్నాం దాన్ని కూడా. ఏంటండి మేమేం వ్యతిరేకం, దాని కూడా ఓపికగా విన్నాం. విన్నారు ఎందుకంటే మనం మాట్లాడడానికి వచ్చింది రంగరాజన్ గారిది కదా, ఈయనకి చెప్పామనుకోండి. ఓకే. ఆ తర్వాత ఇదేంటి ఇంకా నిద్ర లేవలేదు ఈయన అని చెప్పేసి పైకి వెళ్ళాం. ఆ పైకి వెళ్ళిన తర్వాత అక్కడ తలుపులు పెట్టి ఉన్నాయి. పైకి మీరు మళ్ళీ రమ్మంటేనే వెళ్ళారా ఇట్లాగా? అంటే అలా కాదండి, నిద్రపోతున్నారు అని చెప్పేసి ఈయన చెప్పేసి వెళ్ళిపోయి అరగంట అయిపోయింది. ఇంకా రాకపోయిన తర్వాత ఇంకా రావట్లేదు. ఇప్పుడు ఇంతమంది వెయిట్ చేస్తున్నాం, ఎవరో టిఫిన్ కూడా ఎవరో తినలేదు, పాపం ఎవరు పెట్టలేదు మన వాళ్ళకి ఏమైనా. అవును, అంటే అల్పాహారం ఎవరికే పెట్టలేదు, ఆకలిగా ఉంది. ఒకవేళ ఆయన సమయం ఇస్తే కలిసి వెళ్ళిపోతాం, లేకపోతే వెనక్కి వెళ్ళిపోతాం. 2 రకాలుగా అన్న ఉద్దేశంతో పైకి వెళ్ళే సమయానికి వినకూడదు విన్నాం, చూడకూడదు చూసామండి అక్కడ. అంటే వినకూడదు అంటే ఈ గుమ్మానికి ఎంటర్ అయ్యే లోపల ముందు చిన్న కిటికీ వస్తుందండి. ఆ కిటికీ నుంచి శబ్దాలు వస్తున్నాయి లోపల నుంచి బయటికి. మీకు అర్థమైందా స్వామి? అవును. భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకంలో బ్రాహ్మణుడు ఏ లక్షణాలు ఉండాలి, ఏమి చేస్తే బ్రాహ్మణుడు అని చెప్పబడి ఉందో, ఏమి చెయ్యకూడని పనులు ఉన్నాయో ఆ చెయ్యకూడని పనులు చేస్తూ లోపల ఉన్నాడు ఆయన. మాకు ముందు అవి దాటగానే మాకు అర్థమైంది అనుకోండి, ఇంకొంచెం ఎక్కువ బాధ అనిపించింది. ఆయన గుడిలోకి రాకుండా లోపలికి పని చేస్తున్నారు అని చెప్పి. ఇంకా తర్వాత అనుకోకుండా డోర్ ఇట్లా అనగానే డోర్ ఓపెన్ అయిపోయిందని గట్టిగా ఇట్లా ఇలా అనగానే డోర్ ఓపెన్ అయి ఉందనుకోండి, వెంటనే వారు ఇదై ఉన్నారు. ఆ చూడకూడని స్థితిలో ఆయన్ని చూసామండి. కింద అంత అపరిశుభ్రమైన వాతావరణం, ఒక్క బ్రాహ్మణుడు ఇల్లు లేదండి అది. శూద్రులు మా ఇల్లు చాలా శుభ్రంగా ఉంటాయండి, శూద్రులు అయినాను. పైకి ఎక్కారా? పైకి వెళ్ళారా మీరు? కిందనే ఉందా? పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది స్వామి. ఫస్ట్ ఫ్లోర్ కు మీరు పైకి వెళ్ళి కిటికీకి వెళ్ళి పైన చూసారా? కిటికీ నుంచి క్రాస్ అయ్యే సమయంలోనే లోపల నుంచి కొన్ని శబ్దాలు వినిపిస్తున్నాయి. ఆయన ఒక్కడు లేడు, ఇంకెవరో ఉన్నారు, శబ్దాలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత అక్కడ ఆ డోర్ తీసిన తర్వాత ఇంకంత బట్టబయలు అయింది అనుకోండి. ఆయన సిగ్గుపడ్డారు, ఆయన చూసి ఆయన సిగ్గుపడ్డారు. అయితే మొదట కూడానండి ఆయనే దాడి చేసి ప్రయత్నం చేశారు. వీళ్ళ దగ్గర కెమెరాలు అవి ఉన్నాయి, ఫోన్లు అవి ఉన్నాయి, నాది అన్న నా బాగోత మొత్తం వీడియో తీశారు అని చెప్పేసి ఆయన ముందు జుట్టు పట్టుకోవడానికి ట్రై చేశాడండి. ఆ జుట్టు దొరకపోయేసరికి కాలు కూడా పట్టుకున్నాడు ఆయన. అంటే కాలు పెట్టి లాగడానికి? కాలు పట్టుకు లాగలేదు. ఈ అవార్డు ఆయన ఎందుకు వేస్తామండి? అంటే కాలు పట్టుకోవడం అంటే రిక్వెస్ట్ జరిగింది, ఎవరికే చెప్పొద్దు, ఓకే నేను ఈ స్థితిలో ఎవరికే చెప్పొద్దు నాయన అని చెప్పేసి అట్లా బతిలాడాడు ఆయన. ఓకే. సరే, ఇక్కడ అందులో ఆవేశంగా ఆయన ఏదో చెప్తా ఉన్నాడు, మనకు రాముడు అలా చెప్పాడా ఇలా చెప్పాడా అంటూ ఆవేశంగా మాట్లాడుతున్నారు. మీరు ఒక వీడియోలో మీరు అయ్యా నేను మాట్లాడేది అంటే మిమ్మల్ని మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు, కంటిన్యూగా రేజ్ అయ్యి ఆయన అరుస్తూ ఉన్నాడు, కంటిన్యూగా అరుస్తూ ఉన్నాడు. తర్వాత కట్ అయిపోయింది. తర్వాత సరే ఇలా అని కూర్చున్నాడు. ఇక అప్పుడు చెప్పండి అన్నాడు కూర్చొని.